నా మీద ఇన్కమ్ ట్యాక్స్కి పెట్టారు. నేనేదో టీవీ ఛానల్లో ఇంటర్వ్యూస్తో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాను అని, ఇన్కమ్ ట్యాక్స్కి డబ్బులు ఇవ్వలేదని. అది వదిలేస్తే మన ఉప ముఖ్యమంత్రి గారు విషయం కూడా నేను ఒకసారి చూపించిన తర్వాత ప్రెస్ మీట్ క్లోజ్ చేస్తాను. నేను మీ అందరికీ చెప్తా ఉన్నాను, ఆడబిడ్డలందరికీ, నాకు నిజంగా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఉన్న ప్రముఖ నటుల్లో నేను ఒకడిని. నిజంగా సినిమాల మీద దృష్టి పెడితే దాదాపు 1000 కోట్లు సంపాదించగలను. ఈ రోజుకి నేను సినిమా చేస్తే, రాజకీయాలు చేస్తే అప్పుడప్పుడు మన గనులు సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు కాబట్టి మీకు ఆనందం ఇచ్చే డబ్బులు వస్తే నాకు ఇచ్చేది సరాసరి రోజుకి 2 కోట్ల సంపాదన. ఒకరోజు నేను బయటకు వస్తే 2 కోట్ల సంపాదన పోగొట్టున్నట్టు. సినిమాల మీద ధ్యాస నాకు అవసరం. ఇప్పుడు చేస్తున్న సినిమా నేను 20 రోజులు చేస్తున్నాను, 22 రోజులు. నేను తీసుకునే డబ్బు ఆ సినిమాకి రోజుకి 2 కోట్లు. దాదాపు 45 కోట్లు తీసుకుంటాం 20 రోజులు, 5 రోజులు పనిచేస్తే. అంటే ప్రతి సినిమాకి అంత ఇచ్చేస్తాను నేను చెప్పను, కానీ నా యావరేజ్ స్థాయి అది. అది మీరు ఇచ్చిన స్థాయి, మీరు గుండెల్లో పెట్టుకున్న స్థాయి అది. డబ్బులు అవసరం ఏముంది నాకు, డబ్బులు అవసరం ఏముంది నాకు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, ప్రతిరోజు ప్రతి సినిమాకి ఒక్క రోజుకి 2 కోట్లు తీసుకుంటానని. అంటే ఒక రోజుకి 2 కోట్లు తీసుకుంటానంటే యావరేజ్గా ఒక సినిమాకి 50 రోజులు పనిచేస్తున్నారు. 50 రోజులు పనిచేస్తున్నప్పుడు 52 100 కోట్లు. 100 కోట్లు ఒక సినిమాకి తీసుకుంటారు ఆయన రెమ్యునరేషన్. 100 కోట్లు తీసుకున్నటువంటి సినిమాల్లో ఓజీ సినిమా వచ్చి 2025లో వచ్చిందండి. 2026లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చింది. 2025లో హరిహర వీరమల్లు కూడా వచ్చింది. బ్రదర్ వచ్చి 2023లో వచ్చింది. భీమ్లా నాయక్ వచ్చి 2022లో వచ్చింది. వకీల్ సాబ్ వచ్చి 2021లో వచ్చింది. అంటే ఈ 6 సంవత్సరాల్లో సార్ 6 సినిమాలు తీశారు. 6 సినిమాల్లో ఆయనకు వచ్చినటువంటి సమారమి ఇన్కము 600 కోట్లు. 600 కోట్లలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఆయన పే చేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఆకివీడు జన సైనికుడు జనసేన అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ మీద కంప్లైంట్ చేశాడు కదా 25 కోట్లు. మరి మీకు A4 పేపర్లు మీకు దొరికినప్పుడు నాకు కూడా A4 పేపర్లు దొరుకుతాయి కదా. మరి మీకు ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు నాకు కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కదా. మరి మీరు మాట్లాడినటువంటి వీడియోలో రోజుకి 2 కోట్ల రూపాయలు తీసుకుంటే 50 రోజులు సినిమా తీస్తే 6 సినిమాలకి మీరు రమారమి 100 కోట్లు ఒక సినిమాకి తీసుకుంటే 600 కోట్ల రూపాయలు మీరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ చూపించాలి కదా. సో మీరు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ చూపించారో నేను కూడా ఇప్పుడు కంప్లైంట్ చేయబోతున్నా ఇన్కమ్ ట్యాక్స్కి. మా పార్టీ PAC చైర్మన్ అధికారికంగా మా పార్టీ తరపు నుంచి వెళ్ళి రేపుగా ఎల్లుండిగానే వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. ఒకటి రిజిస్టర్ పోస్ట్ కంప్లైంట్ ఈరోజే చేస్తున్నాం ఈ ట్యాక్స్ల మీద, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని. ఎందుకు పాప రఘురామకృష్ణరాజు గారు సీన్లోకి రాలా, డిప్యూటీ స్పీకర్గా దాన్ని రాయాలి. అందుకని ఆకివీడులో నుంచి ఆయన కాన్స్టిట్యున్సీలో నుంచి పాపం నా మీద ఒక బ్రహ్మాస్త్రం వదిలేశారు. సో నాకేమవుతుంది, నాకేం కాదు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు కదా, పిచ్చుక బ్రహ్మాస్త్రం అంటారు కానీ ఇట్లా పిచ్చుక తప్పుకుంటే బాణం వెళ్ళిపోద్ది. కానీ మరి ఇంతలా ఉన్నటువంటి వ్యక్తుల మీద బాణం వేస్తే తప్పుకుంటుకోవడానికి అవకాశం ఉండదుగా. సో ఆ బాణం ఎప్పుడు వేయాలో ఎలా వేయాలో కూడా నేను కూడా వేస్తాను. బట్ ప్రస్తుతానికైతే మాత్రం మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ట్యాక్స్ మీద ఒకసారి అధికారికంగా ఇన్వెస్టిగేషన్ చేయమని కేసు వేస్తాను. రెండోది, ఒకవేళ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దీన్ని తీసుకోకపోతే దాన్ని నేను హైకోర్టుల వరకునో లేకపోతే సుప్రీంకోర్టు వరకునో తీసుకెళ్ళి నేను ఇచ్చిన రిపోర్ట్ మీద ఏం యాక్షన్ లేదన్న విషయం మీద మాత్రం నేను కూడా ప్రెషర్ పెడతాను. ఎందుకంటే మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం, మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం కదా. సో మరి నేను కూడా ఒక ఇండిపెండెంట్ ప్రొఫెషన్గా, ఒక సాధారణమైన లాయర్గా 10 రూపాయలు ఇచ్చినా కేసు చేస్తాను, 100 రూపాయలు ఇచ్చినా కేసు చేస్తాను, 1,00,000 రూపాయలు ఇచ్చినా కేసు చేస్తాను. నా ఆఫీసు, నేను చేసేటువంటి ప్రొఫెషను నిరుపేదల కోసం ఉన్నటువంటి ప్రొఫెషన్. అవుట్ ఆఫ్ 100 కేసెస్లో సగానికి సగం కేసులు వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి చేసే వ్యక్తిని. నాలాంటి వాడి మీదే మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటి ఒక ఆయుధాన్ని ప్రయోగిస్తే మిగతా దేంట్లో దొరకలా నేను. ఎందుకు పాప నన్ను అరెస్ట్ చేయాలన్న కోరిక
వాళ్ళకి కళ్ళగానే మిగిలిపోయింది. నేను చెప్పాను, అరెస్ట్ చేయమంటే చేయండి, తప్పే ఉంది, ప్రజల కోసం అరెస్ట్ అవడానికైనా సిద్ధమే. ఏమి తీవ్రవాద కార్యకలాపాలు చేశారని అంటే దళిత క్రైస్తవ సమరశంకారాప సభ పెడితే అరెస్ట్ చేస్తారా? సమస్యలు రిప్రజెంట్ చేస్తే అరెస్ట్ చేసే తీవ్రవాదుల చర్యలుగా మీరు భావిస్తానంటే సమాజం ఆలోచించుకుంటుంది, అరెస్ట్ చేయమనండి, నో ప్రాబ్లం. కానీ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క అధికారికంగా మరి ఆయన పార్టీ యొక్క పర్మిషన్ తీసుకొని కంప్లైంట్ చేశాడో లేదో నాకైతే తెలీదు. మీరు మొదలుపెట్టారు కదా, నేను కూడా మొదలు పెడతా. ఇప్పటి వరకు నేను ప్రొఫెషనల్గానే ఉన్నా, మీరు పర్సనల్గా అటాక్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా పర్సనల్గా తీసుకుంటా. బహుశా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు విజయం రేటు పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందేమో. నేను అధికారంలో లేను, సామాన్యుని కాబట్టి నా ఫైటింగ్ కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా. ఎవడు దళితుల్ని ఎందుకింత గొర్రెలను చేసి ప్రతివాడు ఆర్థికంగా మీ మీ రాజకీయ లబ్ధి కోసం ఎందుకు దళితులను వాడుకుంటున్నారు ప్రతివాడు? నాకు అర్థం కావట్లేదు. దళిత సమాజంలో పుట్టినవాడు దళితులకు వెన్నుపోటు పొడుస్తూ ఉంటే ఇంకా అగ్రవర్ణాలు ఎక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే? ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నేను ఒకటి అడగాలనుకుంటున్నా. ఎప్పుడు నుంచో ఇది ఉంది నాకు మనసులో, కానీ నేను ఏ సందర్భంలో కూడా అంటే నేను పాలిటిక్స్లోకి వచ్చాను కాబట్టి ఇది చాలా సెన్సిటివ్ ఫీల్డ్ కాబట్టి ఎటు నుంచి ఎటు మాట్లాడిన ప్రతిదీ భవిష్యత్తులో బురదపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాట్లాడాలి. ఎవరైనా సరే హిందూ మతం నుంచి క్రైస్తవ మతానికి ఎందుకు వెళ్తున్నారని ఎప్పుడైనా ఆలోచించారా? హిందూ ధర్మకర్తలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఎప్పుడైనా సరే ఆలోచించారా? చేసేటువంటి ప్రయత్నం చేశారా? సహజంగా నేను నేను నిద్ర లేస్తే ఒక 4 చర్చిలు ఉన్నాయి మా పల్లెలో. 4 చర్చిల నుంచి వినేటువంటి మాటలు ఆ మైకుల ద్వారా లేస్తూ ఉంటా. పక్కనే మళ్ళీ ఊరుందంటే మాకు రోడ్డుకి అవతల వైపు చౌదరీసు అండ్ మిగతా కులాలు ఉంటే, రోడ్డుకి యువతల వైపు ఎస్సీస్ ఉంటాం కాబట్టి మాకు టెంపుల్స్ అండ్ చర్చిలు దగ్గరే. బట్ ఏ రోజు పండగ రోజు తప్ప టెంపుల్ సౌండ్ నాకు ఎప్పుడు వినిపించదు. రోజు వినిపించేది చర్చిల సౌండే. ఇక్కడ ఒక మనిషి బాధలో ఉంటే ఇవాళ మీకు చూస్తే సోకాల్డ్ ఇవాళ సోషల్ మీడియాలో కానివ్వండి, ఈవెన్ ఒక మెడికల్ వ్యవస్థలో కానివ్వండి, ఉద్యోగ వ్యవస్థలో కానివ్వండి, బాగా పెరిగిపోయినటువంటి అంశం ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకంత పాపులర్ అయ్యారు? సైకాలజిస్టులు ఎందుకంత పాపులర్ అయ్యారు? థెరపిస్టులు ఎందుకంత పాపులర్ అయ్యారు? కౌన్సిలింగ్ చేసేటువంటి స్పెషలిస్టులు ఎందుకంత పాపులర్ అయ్యారు? బికాస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ వర్డ్స్. కమ్యూనికేషన్ ఆఫ్ వర్డ్స్ అంటే ఎదుటి వ్యక్తి యొక్క మైండ్ని ట్యూన్ చేసే విధంగా మాట్లాడగలగడం. ఒక టెంపుల్కి వెళితే సంస్కృతం దైవ భాష, సంస్కృతంలో చదివేటువంటి మంత్రాలు. సపోజ్ నేను ఒక టెంపుల్కి పూజకి వెళితే పలానా రాయపాటి అరుణ భరతఖండే భరతవర్షే గంగా గోదావరి మధ్య సమీపే కృష్ణా గోదావరి మధ్య సమీపే విలేజ్ ఏదో ఉత్తరాయణే దక్షిణ ఏదో పెట్టేసి ఒక రాయపాటి అరుణ నామధేయసే అని చెప్పేసి నా పేరుతోటి అర్చన లేదంటే ఇంకేదన్నా క్రతువులు చేస్తారు. అంటే భగవంతుడికి నా తరపున మధ్యలో ఉన్నటువంటి అయ్యవారు విన్నవిస్తున్నాడు.